హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. మనకి బేసిక్గానే కొన్ని విషయాలు క్లారిటీగా తెలుసు అనమాట. సో ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయనకున్నటువంటి ఫ్యాన్ బేస్ అలాంటిది అనమాట. అండ్ ప్రెసెంట్ రాజకీయాల్లో బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రెసెంట్ కొన్ని సినిమాస్ అయితే చేయలేకపోతున్నారు. రీసెంట్గా ఆయన ఏంటంటే బెంగళూరుకి వెళ్ళడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఒక ప్రెస్ మీట్లో ఆయన చెప్పినటువంటి వార్తలు ఏంటంటే ఈ అడవులు అనేటటువంటివి బాగా తగ్గిపోతున్నాయి. సో ఇందుకేంటి కారణం ఏంటంటే ఇందుకు సినిమాలు కూడా ఒక కారణమే. సో బేసికల్గా ఒకప్పుడు సుమారు ఒక 40 years బ్యాక్ వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా ఏంటంటే అడవిని కాపాడే విధంగా లేదా మంచిని చూపించే విధంగా ఉండేవి. బట్ ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాలు మనం కానీ చూసుకున్నట్లయితే హీరోలే చెట్లను నరికి స్మగ్లింగ్ చేయడం ఒక హీరోయిజంగా చూపిస్తున్నారు. సో నేను అందుకే అటువంటి సినిమాలను ఎంకరేజ్ చేయడం చెప్పడం జరిగింది. సో ఇండైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎవరిని అన్నారన్న విషయం వాటిల్లో బాగానే వైరల్ అయినటువంటి విషయం అనమాట. రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే మిస్టర్ బచ్చన్ మూవీ డైరెక్టర్ అయినటువంటి హరీష్ శంకర్ దీనికి సంబంధించి ఒక కౌంటర్ ఇచ్చారనమాట. అంటే డైరెక్ట్గాని కాదు కానీ ఎక్కడో కొడుతుంది సినిమా అంటారు కదా, లైక్ అలా తగిలిందనమాట. సో మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్లో భాగంగా ఇంటర్వ్యూస్ ఇస్తున్నటువంటి హరీష్ శంకర్ ఏంటంటే మూవీస్ని చూసి మారే పని అయితే ఈ పాటికి ఎందరో మంది గాంధీలు అయి ఉండాలి. ఎందుకంటే ఆస్కార్ వచ్చినటువంటి గాంధీ సినిమాని చాలా మంది చూశారు. సో చూసిన వాళ్ళందరూ గాంధీ అవ్వలేదు కదా. సో లైక్ భారతీయుడు సినిమా వచ్చాక లంచం తీసుకోవడం తగ్గలేదు కదా. సో లైక్ ఈ విధంగా ఏంటంటే చాలా సినిమాలు చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి జనాలు మారే పని అయితే ఈ పాటికి చాలానే మార్పులు జరుగుండాలి. సో సినిమాస్ అంటే నాకు సంబంధించినంత వరకు ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. సో దీన్ని చూసి ఒకటి ఇన్ఫ్లుయెన్స్ అవుతాడని నేనైతే అనుకోవట్లేదని చెప్పడం జరిగింది. సో బేసికల్గా మనం కానీ చూసుకున్నట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి బండ్ల గణేష్ ఎలా అయితే అభిమానం, సో మనకి హరీష్ శంకర్ కూడా అటువంటి ఒక అభిమానే అనమాట. యాక్చువల్లీ ఇదే ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది. సో నేనంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చేస్తున్నాను. సో ఈ టైంలో మిస్టర్ బచ్చన్ చేయడానికి నాకు అవకాశం అంటే ఆ గ్యాప్కి పర్మిషన్ ఇచ్చారు అండ్ థ్యాంక్స్ కూడా చెప్పడం జరిగింది. బట్ ఈ క్రమంలోనే ఈ విధంగా చెప్పడం జరిగింది అనమాట. సో సినిమాలు కానీ చూసి మారిపోయే పద్ధతి ఈ చాలా మంది మారాలి అని. సో ఈ మాటలు కాస్త ఇండైరెక్ట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అన్నాడనేసి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. సో ఒక్క మాట కూడా పడనివ్వరు అనమాట. సో మనకి యానిమల్ సినిమాలో చెప్పినట్టు నీ మీద ఈగ వల్ల సరే ఢిల్లీ తగలబెడతానని. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా ఒక మాట అంటే ఆయన అభిమాని ఆ మాట అన్నా సరే ఒప్పుకోలేరనమాట. అది వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం. సో ప్రెజెంట్ కొంతమంది సోషల్ మీడియాలో హరీష్ శంకర్ని బాగానే వేసుకుంటున్నారనమాట. సో మీ ఒపీనియన్ ప్రకారం హరీష్ శంకర్ చెప్పినటువంటి మాటల మీద మీ అభిప్రాయం ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. అండ్ అలానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బెంగళూరులో వచ్చినటువంటి స్టేట్మెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.